హాయ్ అండి ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రోషిని రోజ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఎక్కడికి వచ్చేసాను అనుకుంటున్నారా? నేను శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీకు చూపించడానికి వస్తున్నాను. రెగ్యులర్గా నేను ఈ టెంపుల్ నుంచి రీల్స్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. రండి చూపించేస్తాను. అదిగోండి వచ్చేసాము. ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడంటే నియర్ ఉడా కాలనీ. రండి చూపించేస్తాను. వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ చెప్పులు విడిచేసి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్లోనే 2 విగ్రహాలు ఉంటాయి, చూపిస్తాను. ఇదిగోండి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఇక్కడ శంకుచక్రాలు దీపాలు పెట్టుకునేవి కూడా ఉంటాయి. ఇదిగోండి మనం ఎంట్రన్స్ విగ్రహాలు ఇలా ఉంటాయి. దండం పెట్టేసుకోండి, చూసేయండి. విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా కింద ఉంటుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత గోపురం ఇలా ఉంటుంది, చూపిస్తున్నాను. లోపలికి ఎంటర్ అయ్యాక గోపురం ఇలా ఉంటుంది. అందులోంచి మనం వచ్చాం. ఎంట్రన్స్ ఈ సైడ్కి రైట్ సైడ్ ఇలా ఉంటుంది, చూసేయండి. ప్రదక్షిణలు చేస్తాం. ఇదంతా మనం ప్రదక్షిణాలు చేసే ప్లేస్. ఇక్కడ గోడల మీద కూడా అమ్మవారి గురించి నీట్గా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు వస్తే ఇవన్నీ చూసేయచ్చు. చూడండి, అలాగ చూపిస్తాను. సాటర్డేస్ అయితే లైన్లో నించుంటాం కదా, ఇవన్నీ ఆ లైన్లోనే నించుంటాం మనం. ఫ్రైడే వచ్చాను, నిన్న ఖాళీగా ఉంది, ఇంకా తీసేసాను. ఛాన్స్ దొరికింది కదా అని యూజ్ చేసుకున్నాను. ఈ లైన్లో నించునేవన్నమాట ఇవన్నీ. అలా లైన్లో నించున్నప్పుడు గోడల మీద కూడా ఆ పెయింటింగ్స్ అన్నీ మనం చూడవచ్చు, ఏంటా అని తెలుసుకోవచ్చు. ఇవన్నీ దేవుడిని స్వామివారిని ఊరేగించేటప్పుడు వాహనాలు అన్నమాట ఇవన్నీ. ఇవి కూడా బాగుంటాయి, చూడండి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క వాహనం యూజ్ చేస్తారు ఇవన్నీ. వాహనాలు ఇవన్నీ దేవుడు స్పెషల్ డేస్ అప్పుడు ఊరేగిస్తూ ఉంటారు. చూసేయండి. ఎవ్రీ సాటర్డే ఇక్కడ బాగుంటుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. గుడి బ్యాక్ సైడే ఉంటుంది. మన రామకోట కూడా అక్కడ కూర్చొని రాసుకోవచ్చు. చూసేయండి. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఇటువైపు వాల్స్ మీద కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అలా చూసేయండి. గ్రిల్స్ అడ్డేసాయి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ శ్రీకృష్ణుడి బొమ్మ కూడా ఉంటుంది, విగ్రహం. అది ఫౌంటైన్స్ లాగా ఏర్పాటు చేశారు. ఇదే మనం చూసాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్. ఇటువైపు వాల్స్, ఇది విఘ్నేశ్వరుడు గుడి దగ్గర. ఇది కూడా వాల్స్ గ్రిల్స్ అడ్డేసాయి, అటువైపు వెళ్ళి మీకు చూపిస్తాను. విఘ్నేశ్వరుని అయితే ముందు దర్శనం చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, వాల్స్ మీద స్వామివారి అవతారాలు అన్నీ చూపించారన్నమాట వివరంగానే. మీరు గుడికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసేయండి. సాటర్డే భోజనాలు పెడతారు. అప్పుడు లైన్స్లో చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. గ్రిల్స్ చూసారు కదా, అందులోంచి లైన్స్ ఫామ్ చేస్తాము. టికెట్స్ ఇస్తారు 11 o'clockకి. అలాగా మనం టికెట్స్ తీసుకొని మనం ఇక్కడ అన్న సందర్భం అవుతుంది, మనం భోజనం చేయొచ్చు. లాస్ట్లో టికెట్స్ లేని వాళ్ళకి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ క్లియర్గా చూపిద్దామని మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తున్నాను, చూసేయండి. అవతారాలన్నీ ఇలా రాసి ఉన్నాయి. మనం ఫుడ్ పెట్టినప్పుడు ఈ లైన్స్లోంచే మనం వెళ్ళాలి. అప్పుడు కూడా మనం దేవుడి గురించి అలా తెలుసుకుంటూ, అవతారాల గురించి తెలుసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవ్రీ సాటర్డే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇటువైపు కూడా వాహనాలు ఉన్నాయి, చూసేయండి. ఇంకా కల్పవృక్షం వాహనం కూడా ఉంటుంది. అది క్లాత్తో క్లోజ్ చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది.
ఈ వాహనాల పేర్లు అయితే నాకు తెలియదు, చూసేయండి. ఇంకా స్వామివారిని దర్శనం అయితే చేసేసుకుందాం. మొత్తం చూస్తారు కదా, మనం అలాగా లైన్లో వెళ్ళి ప్రదక్షిణలు అయితే మిడిల్లోనే చేసేయవచ్చు. ఎక్కువగా జనం ఉంటారు కదా స్పెషల్ డేస్, అప్పుడైతే లైన్ అలా ఫామ్ చేయాలి. స్టార్టింగ్ అయితే స్వామివారి పాదాలకి దండం పెట్టుకొని, తర్వాత గజస్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికి ఎంటర్ అవుతాము. మీకు ఓవరాల్గా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే దండం పెట్టుకోండి. మళ్ళీ చూపిస్తాను దూరం నుంచి కూడా ఎలా ఉందో. ఇలా అన్నమాట. మనం ఎంటర్ అవ్వగానే స్వామివారి పాదాలు వస్తాయి. స్వామివారి పాదాల దగ్గర దండం పెట్టుకొని పసుపు కుంకుమ పువ్వులు తెచ్చుకుంటాం కదా, అవి వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్తాం అన్నమాట. ఇలా అన్నమాట ఓవరాల్. చూశారు కదా ఇందాక, ఇటు నుంచి ఇలా ప్రదక్షిణలు చేస్తాం. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకొని అక్కడ వెళ్తాము. ఇక్కడ కొబ్బరికాయ కొడతాం. ఇదిగోండి, దర్శనం చేసుకోండి. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్దాం. వచ్చేసాం. ఫ్రైడే కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. సాటర్డే అయితే చూపించడం కాదు, ఇవాళ అయితే సాటర్డే. ఇప్పుడు మీరు దర్శనం చేసేసుకోండి, స్వామివారి పాదాలకు దండం పెట్టుకోండి. చూడండి, మనస్ఫూర్తిగా స్వామివారిని దండం పెట్టుకొని స్వామివారి కటాక్షం పొందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడే. చూసారు కదా, లోపల ఆలయం లోపల ఇలా ఉంటుంది. చాలా పీస్ఫుల్. నేనైతే దర్శనం అయిపోయాక మిడిల్లో వచ్చి అలా కాసేపు స్వామివారిని చూస్తూ ఉంటాను. ఎవ్రీ సాటర్డే వస్తాను. ఇక్కడే మనం పంతులు గారు ఉంటారు. ఇలా రాగానే దర్శనంకి ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు అవన్నీ సమర్పించుకోవాలి. ఇచ్చిన తర్వాత టికెట్ కూడా ఇక్కడే ఇచ్చేసేయాలి. మన గోత్రనామాలు చదువుతారు. మన గోత్రనామాలు అది చదివిన తర్వాత ఇలా ఈ లైన్లోంచి పంపిస్తారు దర్శనంకి. చూడండి, ఇటు నుంచి వస్తాం అన్నమాట. ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. స్వామివారిని దర్శనం చేసుకోండి. పంతులు గారు అయితే తీర్థం సెడగోపం పెడతారు, అక్షంతలు వేస్తారు. స్వామివారిని దర్శనం చేసుకొని అటునుంచి అలా వెళ్ళి మిడిల్లోకి వచ్చి అలా స్వామివారిని కూర్చొని పాటలు పాడతారు, కీర్తనలు ఉంటాయి, చాలా బాగుంటాయి. కొంతమంది స్వామివారి నామాలు కూడా చదువుతారు. అలా కూర్చొని 108 నామాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుతారు. ఇదిగోండి, మనం ఇంట్లోంచే లోపలికి వచ్చాం. ఈ గోపురం నుంచి అవుట్ సైడ్ కూడా చూపిస్తాను బయట ఎలా ఉంటుందో. ఇంతకుముందు అయితే వర్షం వస్తే తడిచిపోతూ ఉండేవారు. ఇంకోండి, ఇలా ఎంటర్ అవుతాం కదా, బయటకు వచ్చేసాం. దర్శనం అయిపోయింది. ఇంతకుముందు అయితే వర్షం పడినా ఎండ వచ్చినా ఎక్కువ ఉన్నా అక్కడ బయట షెడ్లన్నీ వేస్తారు. బురద ఏమీ ఉండదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కమ్యూనిటీ వాళ్ళది. ఎవరో కార్ కొనుక్కున్నారు, పూజ కూడా చేయించుకుంటున్నారు. పూజలు కూడా చేస్తారు. ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఏవైనా కొత్త వెహికల్స్ కొంటే పూజ కూడా చేస్తారు. ఈ షెడ్స్ చూసారా, రేకుల షెడ్లలా వేశారు. ఇదంతా ఎండ వర్షం నుంచి బాగుంది. ఇంతకుముందు అయితే బురద అయిపోతూ ఉండేది వర్షం పడితే. ఇటువైపు సరస్వతి మాత టెంపుల్ కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకుందాం. వచ్చేసరికి తాళాలు అయితే వేసేసారు. ఇక్కడ కూడా ఒక పంతులు ఉండేవారు, బయట నుంచే దండం పెట్టుకున్నాం. ఇదంతా మామిడి తోట మాట. ఇటు సైడ్ ఒక పార్క్ ఉంటుంది, అటు సైడ్ ఒక పార్క్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, మ్యాంగో కూడా ఉన్నాయి, బాగున్నాయి. మామిడి తోట చల్లగా ఉంది అని చెప్తున్నాను. చూసేయండి మామిడి తోట కూడా. మీకు మ్యాంగోస్ కూడా చూపిస్తాను ఉండండి. ఇటువైపు ఉన్నాయి చాలా మ్యాంగోస్. సరస్వతి మాతని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇటు నుంచి వచ్చాం కదా పార్క్కి, అలా వెళ్ళాలన్నమాట. సరస్వతి మాత టెంపుల్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇటు సైడ్ ఒక పార్క్ ఉంటుంది, అటు సైడ్ కూడా ఒక పార్క్ ఉంటుంది. అదిగోండి, అటువైపు కూడా ఒక పార్క్ ఉంటుంది, అటువైపు గేట్ ఉంటుంది. మీకు మ్యాంగోస్ చూపిస్తాను ఉండండి. మామిడి తోట, ఇది మామిడి తోటలో ఉంది టెంపుల్.
ఉడాకాన్లీ శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదిగోండి చాలామంది రిలాక్స్ అవుతారు, మార్నింగ్ వాకింగ్కి వస్తారు. ఇదిగోండి ఇవన్నీ మ్యాంగో ట్రీసే. మ్యాంగోస్ అన్నీ తీసేసినట్లున్నారు. మ్యాంగోస్ ఎక్కడ ఉన్నాయా అని ఎతుకుతున్నాను మీకు చూపించడానికి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, జూమ్ చేసి చూపిస్తాను. కనిపించట్లేదు జూమ్ చేసిన. ముందుకు వెళ్ళి చూపిస్తాను ఉండండి. చాలా పెద్ద చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చాలా మ్యాంగోస్. చూపిస్తాను ఉండండి, చూసేయండి. ఇక్కడ బుద్ధుడిది బొమ్మ కూడా ఉంది. అక్కడ కూడా గేట్లు తాళం వేసేసారు. అక్కడ కూడా చాలామంది వచ్చి మెడిటేషన్ చేసుకుంటారు. ఇదిగోండి కనిపించాయా మ్యాంగోస్. పిల్లలు అయితే సమ్మర్ కదా ఆడుకుంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. బాయ్ బాయ్.